సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారా? మీరు ఇక్కడ చూడొచ్చు, చరణ్ భాయ్ నా కోసం వెయిట్ చేస్తుండో. నేను ర్యాపిడో బుక్ చేస్తే చరణ్ భాయ్ వచ్చిండు. సరే, నేను చరణ్ భాయ్ ఈరోజు ఎక్కడ పోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు బాక్స్ క్రికెట్ అంటే నార్మల్ కాదు, 360 బాక్స్ క్రికెట్. ఫస్ట్ టైం మేము ఆడుతున్నాం. అది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీతో మేము షేర్ చేస్తాం. దారిలో పెట్రోల్ బంక్ కనబడ్డది. సరే అని బండిలో పెట్రోల్ లేదని పెట్రోల్ ఒప్పించుకుంటున్నాం. బాయ్కి హాయ్ చెప్తే పట్టించుకుంటలేదు. సో పెట్రోల్ కొట్టేసి కూర్చున్నాం. వీఆర్ రెడీ టు గో. సో చరణ్ బాయ్ హీరో కొంచెం డల్ ఉన్నాడు, ఎందుకంటే 200 కొట్టిస్తాను అనుకుని 110 కొట్టించిన. సో దారిలో పోతుంటే మాకు సోడా బాయ్ కనబడ్డాడు. అట్లా అని చెప్పి 2 సోడా చెప్తే ఆయన ఫస్ట్ స్కానర్ తీసి పెట్టిండు. సరే, ఆయన చరణ్ కొడతాడేమో అనుకున్నా కానీ నేను తెల్లగా ఉండాలని నాకు ఫ్లాష్ కొట్టిండు. ఏదో నామకే వాసు నాకు ఇస్తుండు తాగమనికి, ఆయనకే తాగాలని ఉంది. ఎక్స్ట్రా సోడా యాడ్ చేయమన్న బాయ్కి, కానీ పుస్ కొట్టిండు. సరే, చింటూ బాయ్ చాలా సీరియస్గా కొట్లాడుతుండే, ఏమైందేమో. చలో ఇక్కడ చూడొచ్చు, మీరు సీరియస్ అని అన్నా కానీ చరణ్ ముఖం చూడని ఎంత సంతోషం. ఇట్లా నిజంగా మంది అయినట్టు ఆ కళ్ళు టమ్ అని కొట్టుకుంటుండు. కానీ నేను అయిన ఒకటే సిప్కి నాకు దగ్గు అనేది చాలా వచ్చింది. ఎవరు తిట్టుకుంటుర్రు, ఎవరైనా పులుసులో ఫోన్ చేయరు బాయ్, చింటూ బాయ్ చాలా డేంజర్ కొట్లాడుతుర్రు. నాకు ఈరోజు ఆయన లవ్ స్టోరీ చెప్పిండు. ఆ లవ్ స్టోరీ నేను చెప్తే మీరు షాక్ అవుతారు. చిన్నప్పుడు ఈయనే ఎల్కేజీలో ఒక అమ్మాయిని లవ్ చేసినంట. సో అమ్మాయి నేను బ్రేకప్ చెప్పిందంట. ఆ ఏజ్లో బ్రేకప్ ఏంది, లవ్ ఏంది, సో ఆమె కోసం సర్చింగ్ అంట. ఆయన చాలా లాయల్ అంట, చేస్తే ఆ అమ్మాయినే వేసుకుంటా అని పట్టిండు. సో ఎవరిని చూసినా ఆమె తిరిగి కనబడుతుందని చెప్పి హాయ్ అని చెప్తుండు. 2 నెంబర్ అని వస్తున్నాయి. సో ఫైనల్లీ మేము గ్రౌండ్కి అనేది రీచ్ అయిపోయినాం. మీరు ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్ ఎంత బాగుంది కదా. సో నాకు చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను 360 ఆడడం. సో మా టీం వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మన చరణ్ ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తూనే 6 కొడతాడు. పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసినా ఏమొచ్చి ఈ 100 మ్యాచ్ ఒక 6 కొట్టిండు. ఒక 4 2 6లో నేను ఫస్ట్ బాల్ అవుట్, 2 ఓవర్ల 1 వికెట్, 8 బాల్స్ డాట్. సో మ్యాచ్ అనేది అయిపోయింది. సో 4 innings మేము 3/1 లీడ్తో మేమే గెలిచినాం. సో వీఆర్ సో హ్యాపీ. ఈ పెద్ద మనిషి ఎక్కడ పోయినా లేటే చేస్తాడు, ఎందుకేమో. చలో మూసిన్ భాయ్ ఎట్లున్నాడు, స్మార్ట్ దురేందర్. ఈ దారి అనేది చాలా అంటే చాలా డేంజర్ ఉంది. నాకు కాంచన సినిమా ఒకటేసారి కళ్ళమ్మగడ కనబడ్డది. ఆ గజ్జల సౌండ్, అమ్మో. ఫైనల్లీ మేము ఇంటికనే సేఫ్గా రీచ్ అయిపోయినాం. మూసిన్ భాయ్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయిండు. సరే అని చరణ్ నాకు ఏదో గిఫ్ట్ ఇస్తా అని పిలిచిండు. అది ఏందని చెక్ చేస్తే కవర్లో ఏమో ఫుల్ చెత్త తప్ప ఏం లేదు. అది ఈడికెళ్ళి పట్టుకొచ్చిన ఆ పెద్ద మనిషి. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు కొట్టేటట్టు ఊతిరిద్దారు 1/1.